రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిరాతక హత్యలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే హత్య ఎలా చేశాడో నిందితుడు చెప్పడంతో పోలీసులు మృతదేహ మానవాల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం మీర్పేట్ నిందితుడి ఇంటి దగ్గర నుంచి మా క్రైమ్ బ్యూరో రవితేజ మరిన్ని అప్డేట్స్ అందిస్తాడు. ఓవర్ టు యు రవితేజ. మీర్పేట్ ఇంటి సమీపంలో ఈ హత్య ఎలా జరిగింది, ఎలా ఈ ఇంటి పరిసర ప్రాంతాలని మేనేజ్ చేశాడు, ఈ ఇంట్లో ముక్కలు కొడుతుండగా బయటి వ్యక్తులకు తెలియకుండా ఎవరికి కూడా ఇంటి సమీపంలో ఎలా ఉంది వాతావరణం అనేది చూద్దాం. ముందుగా రైట్ సైడ్ లో ఇంటి కుటుంబ సభ్యులు పిల్లలందరూ కూడా ఒక వరండా లాగా ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్ సైడ్ బోర్డు రోజు పిల్లలు ఆడుకున్నారు. లెఫ్ట్ సైడ్ లో కూడా సంక్రాంతికి సంబంధించినటువంటి ముగ్గు ఏదైతే 13, 14, 15 తారీఖు నాడు సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులందరూ చేసుకుంటారు. పిల్లలతో కలిసి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి చేసుకున్నటువంటి కైట్ బొమ్మని వీళ్ళు వెల్కమ్ టు సంక్రాంతి ఫెస్టివల్ అంటూ కూడా పిల్లలందరూ కూడా డ్రాయింగ్ చేసినటువంటి బోర్డుని మనం చూస్తూ ఉన్నాం. ఈ కిటికీ పక్కనలోనే ఇదే ఇల్లు ప్రస్తుతం గురుమూర్తి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు. ప్రస్తుతం పోలీసులు వీటిని లాక్ చేసి ఏ ఒక్క ఆనవాళ్ళు మిస్ అవ్వకుండా, ఆ ఆనవాళ్ళని చెడిపోకుండా పోలీసులు ఈ ఇంటిని లాక్ చేశారు. ఇదే ఇంట్లో గురుమూర్తి తన భార్య మాధవిని చంపి 2 రోజుల పాటు ముక్కలు చేసి ఆ ముక్కలనంతా కూడా ఉడకబెట్టి ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లి చెరువులో పడేసినటువంటి ఇంటి ఘటన స్థలానికి వచ్చాము. పోలీసులు పూర్తిగా దీంట్లో ఉన్నటువంటి ఈవెన్ ఈ డోర్కున్నటువంటి ఈ పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి వీటిపైన కూడా గురుమూర్తి భార్య ఫింగర్ ప్రింట్స్ లేకుండా చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా చెరిపేసి ఏ ఒక్క ఆనవాళ్ళు లేకుండా దీనికి లాక్ వేసి ఈ లాక్ ని ఎవరు తీయకుండా ఆనవాళ్ళు మిస్ అవ్వకుండా పోలీసులు ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. తర్వాత ఏదైతే నిందితుడు 2 రోజుల పాటు 100 పైపర్స్ ఒక బాటిల్ ని మద్యం సేవించాడంటూ పోలీసులు చెప్తా ఉన్నారో ఇదే 100 పైపర్స్ మద్యం సీసా తను సేవించి ఈ 2 రోజుల పాటు తను చేసినటువంటి ఘటనకు కారణం మద్యంలో అతను ఉండడం కారణంగా జరిగినటువంటి ఆ మద్యం బాటిల్ అన్నిటిని కూడా పోలీసులు ఇక్కడే వదిలేశారు. ఇక్కడే పండుగ రోజు ఉపయోగించుకున్నటువంటి ఆ పరికరాలన్నీ కూడా ఇక్కడే పడేసి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఏ ఎవిడెన్స్ కూడా మిస్ అవ్వకుండా ప్రస్తుతం కిచెన్ లో చూద్దాం. మనకు స్క్రీన్ పైన క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ఒక ప్రెషర్ కుక్కర్ కనబడతా ఉంది. లెఫ్ట్ సైడ్ లో మద్యం బాటిల్ కనబడతా ఉంది. ఆ రైట్ సైడ్ లో కడాయి కనబడతా ఉంది. ఇంటి కిచెన్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే తన హత్య కోసం ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా ఇవే ఎగ్జాక్ట్ గా జరిగినటువంటి లొకేషన్ కనబడతా ఉంది. 16వ తేదీ నాడు ఈ హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కసారి దేవుడి కింది భాగంలో 2వ సెల్ఫ్ లో తను ఉపయోగించినటువంటి కిచెన్ కుక్కర్ కనబడతా ఉంది. పప్పు ఇంట్లో వాడుకునేటువంటి కుక్కర్, ఇదే కుక్కర్ ద్వారా ఈ ముక్కలన్నీ కూడా ఉడికించి ఉంటాడనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తను మద్యం సేవించినటువంటి బాటిల్ ఇక్కడే ఉంది. తను అమ్మాయిపై మోదినటువంటి రోకల్ బండ కూడా ఇక్కడే కనబడతా ఉంది. ఈ కిచెన్ లో నుంచి ఆ పరికరాలను ఉపయోగించుకున్నాడు. కొన్ని కత్తులను కూడా కిచెన్ కి సంబంధించినటువంటి కత్తులను కూడా దీంట్లోనే తీసుకొని ఈ కత్తులను ఉపయోగించుకొని ఈ భార్య పైన దాడికి పాల్పడ్డాడు, ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ కిచెన్ లో నుంచి బాత్రూమ్ వైపు తన భార్యను తీసుకెళ్లి బాత్రూంలో ఇవన్నీ ముక్కల కిందికి మార్చి ఈ కిచెన్లో ఆ ముక్కలన్నీ కూడా ఉడకబెట్టి ప్యాన్ పైన అంటే కడాయి పైన కొన్ని ముక్కలని ఫ్రై చేయగా కొన్ని ముక్కలను తను వాటర్ హీటర్ ద్వారా ఉడకబెట్టి ఆ ముక్కలనంతా కూడా ఇలాంటి ప్లాస్టిక్ బకెట్స్లో ఎగ్జాక్ట్గా మన చేతిలో కనబడుతున్నటువంటి ప్లాస్టిక్ బకెట్. సో ఇలాంటి బకెట్స్ ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి బకెట్స్ ని ఉపయోగించుకొని ఈ బకెట్స్ ద్వారా ఇతను మాంసపు ముక్కలు ఏవైతే ముక్కల కిందికి మార్చి ఉడకబెట్టినటువంటి ఆ ముక్కలన్నీ కూడా ఇలాంటి బకెట్స్ లో క్యారీ చేసి ఇలాంటి 2 బకెట్లను తీసుకెళ్లి తను ఈ చెరువులో పడేశారు. ఇక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఇలాంటి బకెట్ లో అతను మాంసాహారపు ముక్కలు తీసుకెళ్తా ఉన్నారంటూ కూడా ఈ బకెట్ లో ఈ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ గుర్తించి ఈ బకెట్ లో ఏం తీసుకెళ్తున్నావు అని క్వశ్చన్ చేసినప్పుడే వివరాలన్నీ కూడా తను స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించి ఎవిడెన్స్ ఒక్కటి కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా లభ్యం చేసుకోలేకపోయారు. అతని చేతులకు గ్లౌజులు పెట్టుకున్నాడా, లేకపోతే హత్య జరిగిన తర్వాత ఆ చేతులంతా కూడా యాసిడ్, ఫినాయిల్, ఇంకేమైనా హ్యాండ్ వాష్ తోటి క్లీన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడా, ఒక్క ఆనవాళ్ళు ఇంట్లో మర్డర్ జరిగిన దానికి ఒక్క ఆనవాళ్ళు పోలీసులకు చిక్కకుండా ప్రయత్నం చేశాడు. కిచెన్ అవతల భాగం హాల్లో చూద్దాం. మనకు ఈ విండో నుంచి కనబడుతుంది. అవతల భాగం అక్కడ ఏదైతే బెడ్రూమ్ కి సంబంధించినటువంటి గ్లాస్ పక్కనే వాష్రూమ్స్ ఏవైతే ఉపయోగించుకునేటువంటి వాష్రూమ్ కనబడతా ఉంది. ఆ ప్రాంగణానికి చనిపోయినటువంటి ఆ మహిళను లాక్కెళ్లి ఆ బాత్రూంలో పెట్టి ముక్కలుగా కొట్టి ఆ శరీర భాగాలన్నీ తీసుకొచ్చి ఈ కిచెన్లో ప్రెషర్ కుక్కర్ ద్వారా కొన్ని
కొన్ని వాటర్ హీటర్ ద్వారా అతను ఉపయోగించి ఆ శరీర భాగాలన్నీ కూడా పొడి పొడిగా చేసి రోకల్ బండతోటి ఆ పొడినంతా కూడా తీసుకెళ్లి చెరువు ప్రాంతంలో పడేసినటువంటి ఇంటి ఘటన దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఈ ఘటన జరగకపోతే పిల్లలతో కలిసి భార్యతో కలిసి గురుమూర్తి చాలా సంతోషంగా ఉండాల్సినటువంటి సమయము. సంక్రాంతి పండుగ జరుపుకొని ఎంతో సంతోషంగా పిల్లలు తిరిగి రీఓపెన్ అయ్యి స్కూల్కి వెళ్లాల్సినటువంటి సమయము. పిల్లలకు తెలియకుండా, పిల్లలకు ఆ సమాచారాన్ని షేర్ చేయకుండా తను మాత్రమే పిల్లల్ని పంపించేసి భార్యను మట్టు పెట్టాలి, హత్య చేయాలి అనే ఒక ఆలోచనతోటే చాలా రోజులుగా ఉండడము, దాన్ని గుర్తుపెట్టుకొని హత్య చేసినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కిచెన్లో ప్రత్యక్షంగా తను ఉపయోగించినటువంటి పరికరాలు ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్, వాడినటువంటి కత్తులు, తను మద్యం సేవించినటువంటి మద్యం బాటిల్, ఇంట్లో కొన్ని ఉంచిన రోప్స్, తాడు సహాయంతో అమ్మాయిని గుంజుకెళ్లడము, బాత్రూమ్ వైపు తీసుకెళ్లి బాత్రూంలో ఈ ముక్కలన్నీ కొట్టి ఈ శివారు ప్రాంతం ఒక్కసారి పరిశీలిద్దాం. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఏరియాని చూసాము. ఒక్కసారి లెఫ్ట్ సైడ్లో ఇల్లు ఇది కాగా లెఫ్ట్ సైడ్లో అంతా కూడా ఓపెన్ స్పేస్. ఎక్కడ కూడా పక్క బిల్డింగ్ వాళ్ళు ఇంట్లోకి చూసే విధంగా కాకుండా మొత్తం పక్క ఏరియా అంతా కూడా ఒకటి షెడ్ కనబడతా ఉంది, బర్ల షెడ్. ఈ షెడ్ పక్కన అటువైపుగా రోడ్డు ఉంది, ఇటువైపుగా రోడ్డు ఉంది. ఎక్కడ కూడా ఈ హత్య జరిగినట్టు అనుమానం లేకుండా, పక్క వ్యక్తులకు తెలియకుండా, ఎవరు కూడా బయట బిల్డింగ్ వాళ్లకు ఈ ఆనవాళ్ళు తెలియకుండా, ఈ సౌండ్స్ రాకుండా మొత్తం ఓపెన్ స్పేస్ గా కనబడుతుంది. ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇంట్లో ఏం జరుగుతుంది, ఏదైనా గొడవ జరుగుతుందా, నిజంగానే మహిళను హత్య చేశారా, హత్య చేసి ముక్కల కింద కొట్టారా, ప్రెషర్ కుక్కర్ ఉపయోగించి ఆ ముక్కలని ఉడకబెట్టారా, ఫ్రై చేశారా అంటే కూడా ఎవ్వరికూ తెలియలేదు. కేవలం సెకండ్ ఫ్లోర్లో ఒకే ఫ్లాట్ ఉంది, పక్క ఫ్లాట్ ఖాళీ ఉంది. ఈ ఫ్లాట్లో మాత్రమే గురుమూర్తి భార్య మాధవి గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నారు. పిల్లలు కూడా ఇక్కడే కలిసి ఉంటున్నారు. 16వ తేదీ నాడు హత్యకు గురైంది. కానీ 15వ తేదీ అంటే 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజే సాయంత్రం తను మద్యం మత్తులో అమ్మాయిపై దాడి చేసి చనిపోయినటువంటి వెంటనే శరీర భాగాలన్నీ కూడా 72 ముక్కలుగా నరికి, కొన్ని శరీర భాగాలు వాటర్ హీటర్తో, కొన్ని శరీర భాగాలు ప్యాన్ పైన ఫ్రై చేయడము, కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి తను ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టి అవన్నీ కూడా రోట్లో వేసి దంచి ఆ శరీర భాగాల పొడి చేసి ఆ పొడినంతా కూడా తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పడేసినటువంటి ఘటన స్థలం నుంచి మనం ప్రత్యక్షంగా ఈ దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఎంత ప్లాన్ ప్రకారంగా ఆర్మీ జవాన్ ఈ ఇంటిని మొత్తం ఆనవాళ్లు దొరకకుండా హత్య చేస్తే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా పోలీసులు ఏ ఆధారాలు లేకుండా అన్ని వైపుల నుంచి ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉపయోగించినటువంటి యాసిడ్, ఫినాయిల్, వీటితోటే ఇతను ఈ రక్తపు మరకలన్నీ కూడా క్లీన్ చేసి ఉండవచ్చు అనేది కూడా పోలీసుల అనుమానాలు. అది వాషింగ్ మిషన్లో ఉపయోగించేటువంటి లిక్విడ్, ఆ పక్కన ఉన్నటువంటి యాసిడ్, ఫినాయిల్ డబ్బాలన్నీ కూడా బయటే పడి ఉన్నాయి. ఒకవేళ రక్తపు మరకలన్నీ కూడా ఇక్కడ పడి ఉంటే వాటిని అన్ని కూడా క్లీన్ చేయడం కోసం ఉపయోగించినటువంటి పరికరాలుగా కనబడతా ఉన్నాయి. పోలీసులు ఇంకా దీన్ని మిస్సింగ్ కేసు కిందకే పరిగణిస్తూ ఉన్నారు. మర్డర్ కేసు కిందికి మార్చాలి అంటే బలమైనటువంటి సాక్ష్యాలు కావాలి కాబట్టి ఆ మర్డర్ కిందికి మార్చేందుకు తన కంప్లైంటర్ అయినటువంటి తన అత్తగారు సుబ్బమ్మని కూడా అదుపులోకి తీసుకొని ఆమె ద్వారా కన్ఫెషన్ రిపోర్ట్ ని సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హత్య కిందికి మార్చాలంటే కొన్ని ప్రాథమిక ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఒక్కసారిగా తన భార్యని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టారనే ఒక వార్త సంచలనంగా మారింది. సిటీ శివారు ప్రాంతం మీరుపేటలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. సొంత భార్యని మట్టుబెట్టి, ఉడకబెట్టి, ఫ్రై చేసి, శరీర భాగాలు రోట్లో దంచి వాటర్లోకి పడేసి ఆనవాళ్లు దొరకకుండా ఇంత క్రూరంగా మనుషులు వ్యవహరిస్తారు. కనీసం మానవత్వం లేకుండా, తన భార్య అని ఒక కనికరం లేకుండా ఇలా వ్యవహరించాడు అనే దానిపై మాత్రం పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని కేసు దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. వైశాలి, అయితే రవితేజ, ఈ ఘటన జరిగినప్పుడు ఆ బిల్డింగ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా? అతను రెంటుకుంటున్నాడా? ఇంకా ఓనర్స్ గానీ, ఇంకా చుట్టూ పక్కలో ఉన్న రెంటుకున్న వాళ్ళు గానీ, వాళ్ళు ఏం చెప్తున్నారు? బిల్డింగ్ మొత్తం 2 ఫ్లోర్తో కూడినటువంటి బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్ లో ఊరికి వెళ్ళారనేది మాత్రం చెప్తా ఉన్నారు. కింద ఓనర్లు ఇంటికి లాక్ వేసి ఉంది. అందరు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా వెళ్ళినటువంటి క్రమంలోనే హత్య జరిగింది. ఇటు అంటే వాళ్ళు ఉంటున్నటువంటి ఈ డోర్ ఈస్ట్ ఫేస్ గా ఉన్నటువంటి, సూర్యుడు కిరణాలు ఇంట్లో పడే విధంగా ఉన్నటువంటి ఈ ఈస్ట్ ఫేస్ డోరింగ్ వైపుగా ఎక్కువగా ఎవరైనా ఉన్నట్టయితే ఈజీగా గుర్తుపట్టేవాళ్ళు. కానీ డోర్ ఆపోజిట్ లో మొత్తం ఓపెన్ స్పేస్ ఉంది. పక్క ఫ్లాట్ ఖాళీగా ఉంది. పక్క ఫ్లాట్ లో ఎవరు కూడా లేరు. మొత్తం రెంటర్స్ లేకుండా ఖాళీ ఉంది. ఇటువైపుగా ఓపెన్ ఉంది కాబట్టి పక్క వాళ్ళు కానీ, ఇటు పక్క వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ ఇంట్లో ఈ హత్య జరిగింది, ఈ శబ్దాలు వచ్చాయి, ఈ కుక్కర్ సౌండ్ కానీ,
మటన్ కొట్టే విధంగా కత్తుల సౌండ్ వచ్చాయనేది కూడా ఎవరికి కనీసం ఆ సౌండ్ లేకుండా ఇక్కడ వ్యవహరించారనేది మాత్రం కింద ఓనర్ కూడా ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఒంటరిగా ఉన్నటువంటి ఫ్లాట్ లాగా ఇంటి కిరాయి లాగా కనబడతా ఉంది. చివరి ప్రాంతంలో ఉంది, డెడ్ ఎండ్ లో ఉంది. ఇక్కడ వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి యాక్టివిటీ బయట వ్యక్తులు ఎవరు చూడే విధంగా ఇక్కడ కనిపించట్లేదు. అందుకోసమే గురుమూర్తి చాలా ప్లాన్ ప్రకారంగా హత్య చేసి మట్టుబెట్టి ఈ శరీర భాగాలన్నీ కూడా ఉడకబెట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ చెరువు భాగంలో పడేశాడనే దానిపై కూడా పోలీసులు ఆ ప్రాథమిక వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. దీన్ని మర్డర్ కేసు కిందికి ఈ రోజు సాయంత్రం లోపు మార్చేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.